ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ నిమ్మి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మా బాబుకి బర్త్డే అండి. సో మేము సర్ప్రైజ్ కోసం అని చెప్పి ఇంట్లో కేక్ ప్రిపేర్ చేస్తున్నాం నైట్ 12 o'clockకి. దీనికి కావాల్సినవి వచ్చేసి ఓరియో, డైరీ మిల్క్, తర్వాత ఈనో, ఇవి తీసుకుంటే చాలు మనము కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ని ఫుల్గా పొడి చేసుకొని అందులోకి కొద్దిగా ఈనో వేసుకొని తర్వాత కొద్దిగా వంట సోడా ఇవి వేసుకొనేసి దాని తర్వాత ఆ క్రీమ్ కూడా తీసుంటాం కదా, ఆ క్రీమ్ కూడా అందులోకి మిక్స్ చేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో. జస్ట్ వాడికి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేసాం మేము. బట్ చాలానే బాగానే వచ్చింది. అందులోకి మళ్ళీ మనకు కావాల్సినంత మిల్క్ వేసుకొని దాన్ని మొత్తం బాగా దాన్ని కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం నీట్గా ఉండలు లేకుండా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నీట్గా ప్రిపేర్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కేక్ నీట్గా రావాలంటే ఉండలు ఉండకూడదు, నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా చేసుకున్న తర్వాత మనం వితౌట్ ఓవెన్తో కూడా దీన్ని చేసుకోవచ్చండి. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పేపర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీని అందులో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుంటే అందుకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా నీట్గా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. టోటల్గా చేసిన తర్వాత స్టవ్ మీద మనం కడాయి పెట్టుకొని ఆ కడాయి మీద మరి తర్వాత ఒక స్టాండ్ వేసుకోవాలి. ఎందుకంటే ఓవెన్ లేదు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇలా పెట్టుకునేసి దాని మీద ఇలా పెట్టేసి దాన్ని మనం ఒక 15-20 minutes బేక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట. నీట్గానే వచ్చింది. అంతే, ఇది రెడీ అయింది. మరి తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని మనం కొంచెం డబుల్ బాయిల్ చేసుకొనేసేసి దాన్ని మనము పైన ఈ కేక్ పైన స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను అలా చేశానన్నమాట. చాక్లెట్ని ఇది చేసుకొని దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. మరి తర్వాత కొంచెం ఇంకొక డైరీ మిల్క్తో దాన్ని స్ప్రింకిల్స్ లాగా యూజ్ అవుతుందని దాన్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే చాక్లెట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాం కేక్ మీద. కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసామంతే. జస్ట్ ఇంట్లో వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువలో మన కేక్ రెడీ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేశాక మనము జెమ్స్ ఉన్నాయండి, జెమ్స్. అది దాన్ని కేక్ని ఇలా డెకరేట్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి వాటిని వరకు అలా పెడుతున్నాము. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కేక్ ఇలా ఉంది చూడండి. బాగుంది కదా, సింపుల్గా జస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం. చాలా టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో ఇలా రెడీ చేసుకుంటే మనకి ఇంట్లోనే సింపుల్గా కేక్ రెడీ అయిపోతుంది. సో మా విక్కీని ఇంకా 12 అవుతూ ఉంది. సో వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకోసమే ఇది రెడీ చేసిన తర్వాత వాడిని నేను తీసుకొచ్చి కేక్ కట్ చేయించామండి మేము 12 o'clockలో. చూడండి మా విక్కీ ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడు కేక్ కట్ చేశాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.